రాజ్ ట్రస్ట్ పేద మహిళలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వవే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో సుమారు 50 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి మిషన్లు అందించారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు గంటా రాజ్ కుమార్, గంటా సుందర్ కుమార్లను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ, సర్వసాధారణమని అయితే స్వచ్ఛంద సంస్థ ద్వారా తమ సంపాదన నుంచి కొంత వెచ్చించి ఇంతటి పెద్ద మామూలు విషయం కాదన్నారు. కుట్టు మిషన్లు తీసుకున్న మహిళలు కూడా మీ పరిధిలో మీరు కూడా ఎంతో కొంత సమాజ సేవ చేయాలని ఆయన సూచించారు. చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారికి దేవుడు చూసుకుంటూ పోతే దాన్ని చూసి కొంతమంది అయినా పేదలకు సేవ చేయాలనే దృక్పథం ఏర్పడుతుంది. కాబట్టి సుందర్ కుమార్ గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరితో పాటు ఇవ్వాలని, వారి ఆర్థిక తోడ్పాటుకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడ్వకేట్ ఇంజనీర్ జాన్ కెనడీ గారిని మాట్లాడు. మరి ఈ సభ్యులందరికీ అన్న మీరు కిరణ్ గారు డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ ఓన్ ఆనందరావు గారు అన్న విత్ పర్మిషన్, తమ పర్మిషన్ తోటి, ఎందుకంటే డాక్టర్ నరసింహరాజు గారు, రూపాదేవి గారికి మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, లేదా మాజీ శాసనసభ్యులు శ్రీ కొత్తపల్లి జానకిరామ్ గారి చేతుల మీదుగా, అదే కొంచెం రాజ్ ట్రస్ట్ ఫౌండర్ గంటా రాజ్ కుమార్ గారికి, వారి డైరెక్టర్స్, వారి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నర్సాపురం నిజ ప్రజానికి అందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నా. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్ కుమార్ గారు, గంటా రాజ్ కుమార్ గారు, అదేవిధంగా గంటా సుందర్ కుమార్ గారికి, మా సోదరు 3000 మిషన్స్ని, కుట్టు మిషన్ ఇస్తున్నారంటే అది సాధారణ విషయం కాదు. అంటే ఒక్కో మిషన్ దాదాపు 15 నుంచి 16,000 రూపాయలు ఉంటుందన్నారు. అంటే లక్షలాది రూపాయలు. అంటే ఒక చిన్న వర్గాన్ని నుంచి, అదే చిన్న స్థాయి నుంచి వచ్చి, అంటే మనం ఉన్న సమాజంలో 10 మందికి మంచి చేయాలి, ఆర్థికంగా లేని వాళ్ళని మనకున్న దాంట్లో వారిని ఆదుకోవాలన్న మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో మరి ఏదైతే రాజ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, మన ట్రస్ట్ ద్వారా, అంటే ఇప్పుడే చెప్పారు, మన రాష్ట్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం కానీ, ఒరిస్సా రాష్ట్రాల్లో కానీ, మరి అక్కడ కూడా వివిధ రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి రాష్ట్ర టీం అందరినీ కూడా మనందరూ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అంటే వాళ్ళ సమాజంలో చూస్తున్నాం మనం, ఎవరైనా ₹1 సంపాదించుకుంటే వారి కుటుంబానికే ఖర్చు పెట్టుకునే విధంగా ఉంటున్నారు, మనం కానీ ఎవరైనా సరే. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వారు కూడా కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఉన్న దాంట్లో 10 మందికి సేవ చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా మహిళలకి వారిలో ఆర్థికంగా బలపరచాలన్న ఆలోచనతోటి మరి మీ అందరికీ కూడా వాళ్ళ కుటుంబ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు కూడా ఇప్పుడు సుందర్ కుమార్ గారు చెప్పినట్టు, అంటే మీకు ఈ మిషన్లు సహకరించారు, మీరు కూడా లేని వారికి మీ వంతుగా కూడా మరి ఎవరన్నా లేని వాళ్ళు వస్తే కానీ వారికి తక్కువగా కానీ, అవసరమైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోయినా వల్ల బాగా లేని వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఒక సేవ చేసుకుంటే కనుక దాంట్లో కొంత కృతజ్ఞత మీకు కూడా ఉంటుందని చెప్పి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా మరి గంటా సోదరులు కూడా నాకు ప్రత్యేక అనుభవం ఉంది. ఇప్పుడే సుందర్ కుమార్ గారు చెప్పారు, వాళ్ళు తెలుసో తెలియదు, వాళ్ళ తమ్ముడు, మేము క్లాస్మేట్స్, మేమంతా కలిసి చదువుకున్నాం వాళ్ళ తమ్ముడితోటి. అంటే దురదృష్టవశాత్తు అతను మనలో లేరు ఈ రోజున. సుమంత్ నేను ఇద్దరు క్లాస్మేట్స్. తను కూడా 2019 ఎలక్షన్స్ లో కూడా కొంత ఎలక్షన్లో ఇక్కడ కూడా మనోళ్ళందరికీ చెప్పడం జరిగింది, మావాడు అసలు సపోర్ట్ చేయండి అని చెప్పి మా గ్రామాల్లో కూడా సుమంత్ కూడా.
అనుకోని పరిస్థితుల్లో కోవిడ్లో అతను కాలం చేయడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. అంటే అందరికీ కూడా ఈ కూటమి పేరుపాలెంలో ఈరోజు 50 కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో వచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు. రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆర్థికంగా బలపడాలి, ఎదగాలి అనే ఓన్లీ ఆ కాన్సెప్ట్ తోటే ఇంచుమించు ఇప్పటి వరకు 2950 మిషన్లు పంచిపెట్టడం జరిగింది. ఈ నెలాఖరులోపు ఇంకొక 50 మిషన్లు, ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఇంకొక 300 మిషన్లు, అంతా 3300 మిషన్లు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సెంటర్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసాము, తరబేదులు ఆల్రెడీ ఇస్తున్నాము కూడా. సో రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలు ఎక్కడైతే ఉన్నారో, అణగారిన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనివ్వడానికి రాజు ట్రస్ట్ గత 15 సంవత్సరాల నుంచి ఎంతో 4 రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి ఉచిత పుస్తకాలు కానీ, డిజిటల్ స్లేట్లు కానీ, బ్యాగులు కానీ, వృద్ధులకు పెన్షన్స్ కార్యక్రమాలు కానీ, లెపర్సీ వారికి పెన్షన్లు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు ప్రతి నెల రాజు ట్రస్ట్ తరఫున మా యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో, రాజు ట్రస్ట్ యొక్క సభ్యుల సహకారంతో, రాజు ట్రస్ట్ని ప్రేమించే స్నేహితులు, శ్రేయోభిలాషుల యొక్క వారి యొక్క ఆర్థిక సహాయంతో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ముందు కూడా చేస్తాము అని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాము. అదేవిధంగా ఈ నరసాపురం నియోజకవర్గ పరిధిలో స్నేహితులందరూ అభ్యర్థుల మేరకు ఇంకొక 1000 మిషన్లు పంపిణీ చేయాలనే కార్యక్రమంలో మేము ముందుకు నడుస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని 2026 సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.